నమస్తే. మనం తరచూ రెండు మాటలు వింటూ ఉంటాం, సాధన సాధకుడు అని. సాధన సాధకుడు అని రెండు మాటలు తరచూ వింటూ ఉంటాం. మామూలు జీవితంలో శరీరంలో దృఢత్వాన్ని పెంచుకోవడానికి కానీ, కండరాలను పెంచుకోవడానికి కానీ కఠోర పరిశ్రమ క్రమం తప్పకుండా చేస్తారు. అలాగే అలాంటి కఠోర నియమావళితో పొందుపరుచు ఉన్న ఒక విధానంతో చేస్తేనే ఆధ్యాత్మిక సాధన కూడా కుదురుతుంది. కాబట్టి లౌకిక సాధన, అలౌకిక సాధన రెండు ఉన్నాయి. మామూలుగా సంచరించడానికి, మామూలుగా జీవించడానికి పనికొచ్చే సాధనలు కొన్ని, ఇప్పుడు జీవించి ఉన్నప్పుడు పనికొచ్చేవి, జీవించకుండా ఉన్నప్పుడు కూడా మనతో వచ్చి మనకి పనికొచ్చేవి అలౌకిక సాధనలు. ఇలాంటి సాధనని మనం ఆధ్యాత్మిక సాధన అని అంటున్నాం. మనం పుట్టింది కేవలం భౌతిక అవసరాలను తీర్చుకోవడానికి, భౌతిక జీవితం జీవించడానికి మాత్రమే కాదు అని తెలిసిన తర్వాత ఇంకేదో పర్పస్ ఉంది, ఇంకేదో దీని వెనకాల అర్థం ఉంది, ఇక్కడికి ప్రయాణించాలి, ఒకడికి ప్రయాణించాలి అని తెలవడం ఉందే, అది మొట్టమొదటి ఎరుక ఆధ్యాత్మిక సాధన వైపు మనం నడవాలి అని తెలుసుకోవడానికి. జీవితం ప్రయోజనకరంగా మారాలి అంటే, అందరికీ పనికి రావాలంటే ఆధ్యాత్మికతతో కూడిన జీవితం కావాలి. మనం ఏమనుకుంటామంటే ఆధ్యాత్మికత అనేది పొద్దున 1 గంట, సాయంకాలం 1 గంట జీవిస్తే అది ఆధ్యాత్మిక జీవితం అని అనుకుంటాం. ఆధ్యాత్మికత అనేది ప్రతి పార్శ్వంలోనూ కలిసి మన జీవితంలో భాగం అవ్వాలి. అంతేగాని ఆధ్యాత్మికత అనేది కేవలం 2 పీరియడ్స్లో, 2 పోర్షన్స్లో మనం అనుభవించే జీవితం కాదు. ఆధ్యాత్మికత అనేది కంప్లీట్గా జీవితం అంతా ఆ సౌరభం అన్ని పార్శ్వాలకి పొలమగలగాలి, అన్ని పార్శ్వాలకి మనం దానికి అందించగలగాలి. అప్పుడు అది నిజమైన ఆధ్యాత్మికత అవుతుంది. కాబట్టి ప్రస్తుత జీవితం కన్నా సంతృప్తికరమైన జీవితం, తృప్తినిచ్చే జీవితం ఏదైనా ఉంది అంటే అది ఆధ్యాత్మికత అని అనిపించుకుంటుంది. మనం ఎన్ని వస్తువులు సంపాదించినా, ఎన్ని వస్తువుల ద్వారా మనం వాటిని వాడడం వల్ల మనకు సంతోషాలు వచ్చినా అవి కేవలం క్షణికం అనేది తెలుస్తోంది. తనలో తను ప్రశ్నించుకుంటూ ఏ జీవితం ఎలా సాగిస్తే ఇతరులకు పనికొస్తానని ఆలోచిస్తూ, తను ముందుకు అడుగులు వేస్తూ, తనతో ఉన్న వాళ్ళని కూడా నడిపిస్తూ నడిచేవారు నిజమైన ఆధ్యాత్మికుడు. మనం ఈ ప్రయాణంలో యాంత్రికంగా జీవిస్తున్నంత కాలం, యాంత్రికంగా జీవించడం అంటే అందరూ సామాన్యంగా జీవిస్తున్నట్టు యాంత్రికంగా జీవిస్తూ ఉంటే ఈ ఆధ్యాత్మికత యొక్క అవసరం మనకి రాదు. ఎందుకంటే మనం దీంట్లోనే ఆనందాన్ని పొందుతున్నాం. అయితే పరమానందాన్ని పొందాలి, బ్రహ్మానందాన్ని పొందాలంటే ఎవరి ద్వారానో మనకు తెలుస్తోంది, ఎవరో చెప్పగా వినపడుతోంది, లేకపోతే ఏదో పురాణాల్లో మనకి చెప్పిన విషయాలు మన ముందుకు వస్తున్నాయి. అప్పుడు ఇది కాదు నిజమైన జీవితం, దీనికన్నా కూడా అత్యుత్తమమైన జీవితం ఇంకోటి ఉందేమో అనే విషయం మనకు అర్థమవుతోంది. కాబట్టి అది ఆధ్యాత్మికత అని అనిపించుకుంటోంది. ఆత్మ సహాయంతో ఆత్మీయంగా మొట్టమొదటి నుంచి నాలో నేను ప్రయాణం చేయడం ఆధ్యాత్మిక ప్రయాణం. కాబట్టి సాధన కన్నా, బయట ప్రపంచంలో సాధించిన సాధనల కన్నా ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం సాధించే విజయాలు ఎప్పటికీ మనతో ఉంటాయి. ఎందుకంటే మనకు ఒక కారణ శరీరం ఒకటి ఉంది అని వాంగ్మయం చెబుతోంది. ఆ కారణ శరీరంలో ఈ జన్మలో మనం సంపాదించుకున్న ఇలాంటి విషయాలు యొక్క సారము మనతో పాటు ట్రావెల్ అయి మన సూక్ష్మ శరీరాల్లో భాగమై ఆ కారణ శరీరంలో నిక్షిప్తం చేయబడుతుంది. ఆ కారణ శరీరం ఎంత బాగా డెవలప్ అవుతుందో దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ మనిషి యొక్క ప్రగతి. మనిషి ఎప్పుడు పర్ఫెక్షన్ వైపు అడుగులు వేస్తున్నాడు. పర్ఫెక్షన్ వైపు అడుగులు వేయడానికి సహకరించేది ఈ కారణ శరీరము. ఈ జన్మ ఎత్తడంలో అసలు రహస్యం ఏమిటంటే, ఈ జన్మలు అయిపోయిన తర్వాత ఈ ఆత్మ ఏదైతే నాలో ఉందో అది విశ్వాత్మతో అనుసంధానం కావాలి. దానికోసం ఈ ప్రయాణం అంతా. దీనిని పిలిగ్రిమేజ్ అంటారు. ఒక పిలిగ్రిమ్ చేయాల్సిన ఆబ్లిగేటరీ జర్నీ అంటారు. ఆబ్లిగేటరీ అంటే వారికి ఏమీ ఆప్షన్ లేదు. ప్రతి జీవి, ప్రతి ఆత్మ ఈ ప్రయాణం కొనసాగించాల్సిందే. ఈ
కొనసాగింపులో నేను ముందరే మేల్కొని అసలు సిసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలుసుకుంటే, అది తెలుసుకున్న తర్వాత ఎలా జీవించాలో నాకు తెలిస్తే ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను గ్యాదర్ చేసి అర్థం చేసుకొని నాదిగా చేసుకొని ఆ సారంతో నేను జీవించడం మొదలైతే అది ఆధ్యాత్మికతతో నేను జీవించేందుకు నేను తీసుకున్న నిర్ణయం అని నాకే తెలుస్తుంది. ఇతరుల కోసం జీవించడం కాదు ఆధ్యాత్మికత అనేది. నేను సరి అయిన దారిలో నడవడానికి నేను నడుస్తున్నప్పుడు, నేను నడిచిన తర్వాత నాకు తెలిసిన తర్వాత ఇది సరి అయిన దారి అని ఇతరులను కూడా ఆ దారిలో నడిపించడానికి వాళ్ళకి ప్రేరణ ఇవ్వడం, వాళ్ళని కూడా నాతో పాటు తీసుకెళ్ళడం నేను చేయగలగాలి. ఈ సాధనలో చాలా విధానాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఏ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి, ఏ అట్రిబ్యూట్స్ని డెవలప్ చేసుకోవాలి అనే విషయం మీద చాలా విశదంగా మేడం బ్లావెట్స్కీ గారు చెప్పారు. మేడం బ్లావెట్స్కీ ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించిన వారిలో ముఖ్యులు. ఆవిడ ఒక డయాగ్రామ్ ఆఫ్ మెడిటేషన్ అని ఒకటి చెప్పింది. మెడిటేషన్లో ఏమిటి చేయాలి అంటే ఆవిడ ప్రకారం, ఆవిడ చెప్పిన సిద్ధాంత ప్రకారం కొన్ని వదిలేయాల్సినవి ఉన్నాయి, కొన్ని విషయాలు నేను వదిలించుకోవాల్సినవి ఉన్నాయి, కొన్ని విషయాలు నేను నాలో కలుపుకోవాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఈ డిప్రివేషన్స్ అనేవి ఏవైతే వదిలించుకోవాలో వదిలించుకుంటూ, ఏవైతే ఎక్విజిషన్స్ ఉన్నాయో వాటిని సంపాదించుకుంటూ నేను నా మనస్సుని, నా ఆంతరంగిక జీవనాన్ని బలపరుస్తూ ముందుకు సాగాలి అని చెబుతుంది. అలా ధ్యానం సాగించాలి అని ఆవిడ చెబుతుంది. అది ఆవిడ చెప్పిన డయాగ్రామ్ ఆఫ్ మెడిటేషన్. కాబట్టి ఈ అట్రిబ్యూట్స్ ఏమిటి, ఈ గుణాలు ఏమిటి, ఏ ఉంటే మనకి ఈ సాధన అలవడుతుంది. అది కాకుండా జీవితంలో ప్రియారిటీస్ అని ఉన్నాయి. మనం దేనికి ప్రాముఖ్యతనిస్తామో అని ఉంది. ఆ ప్రాముఖ్యతలు ఇవ్వడంలో మార్పు జరగాలి. దాన్నే ఇంగ్లీష్లో పారాడిమ్ షిఫ్ట్ అంటారు. పారాడిమ్ షిఫ్ట్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఏ విషయానికి నేను ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఆ విషయం నన్ను సరి అయిన దారిలో, ఉత్తమమైన దారిలో నడిపిస్తుందో అటువంటి ప్రియారిటీస్ని, అటువంటి ప్రాముఖ్యతల్ని నేను ఇస్తూ, వాటిని పాటిస్తూ, ఆ నియమావళిని పాటిస్తూ, దానికి ఏమన్నా డిసిప్లిన్ ఉంటే ఆ క్రమశిక్షణని పాటిస్తూ నేను నా జీవితాన్ని కొనసాగించినందువల్ల నేను ఆధ్యాత్మికతతో ప్రయాణం చేసిన వాడిని అవుతాను, ఆధ్యాత్మికతతో ముందుకు వెళ్ళిన వాడు అవుతాను. జనరల్గా మనిషికి మనస్సు అనేది ఉంది. యానిమల్కి లేనిది మనిషికి ఉన్నది మనస్సు. యానిమల్కి ఇన్స్టింక్ట్ ఉంది, మనిషికి మనస్సు ఉంది. ఒక రోడ్డు మీద నడుస్తున్న నేను కిందికి వంగితే నా ముందర కుక్క పరిగెడుతుంది. ఎందుకు పరిగెడుతుంది? మనిషి కిందికి వంగాడంటే రాయి తీసి కొడతాడనే ఇన్స్టింక్ట్ దానికి ఉంది. అది ఇన్స్టింక్ట్తో జీవిస్తుంది. మనిషి మనస్సు సహాయంతో జీవిస్తాడు. ఈ మనస్సు ఏం చేస్తోందంటే ఎంతసేపు బయటికి ప్రయాణం చేస్తోంది. బయటికి ప్రయాణం చేసి అంటే ఈ ఉన్న జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియాల సహాయంతో ఏవైతే బయట ఉన్న వస్తువులన్నీ చూసి వాటి రుచిని ఆస్వాదించాలని, తద్వారా మనస్సుకి సంతోషం కలిగించాలని ప్రయత్నిస్తోంది. కాబట్టి మనస్సు ఎప్పుడు బయటికి ప్రయాణం చేస్తోంది. అలా కాకుండా ఎప్పుడైతే మనస్సుని లోపలికి నడిపించే ప్రయత్నం చేస్తానో, అంటే ప్రవృత్తి మార్గంలోంచి నివృత్తి మార్గంలోకి ఎప్పుడైతే వెడతానో అది నేను చేయాల్సిన, సాగించాల్సిన నిజమైన యాత్ర. కాబట్టి ఈ నివృత్తి మార్గంలో నడవడం, ఈ బయటికి పరిగెడుతున్న మనస్సుని నియంత్రించగలగడం, జితేంద్రియులు అవ్వడం, ఈ సెన్సెస్ని అన్నిటినీ మనం సరి అయిన విధానంలో వాడుకోగలగడం, ఈ చేసినందువల్ల దేని మీద ఆకర్షణకి లొంగిపోకుండా, ఆకర్షణలు లేకపోతే అవి ఇచ్చే టెంపరరీ సుఖములని అవే శాశ్వతములు అనుకోకుండా, దీనికన్నా కూడా చాలా ముఖ్యమైనది, చాలా విలువైనది ఇంకేదో ఉందనే విషయం అవగతమైనప్పుడు, అర్థమైనప్పుడు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తాం. కాబట్టి దీంట్లో ప్రధానంగా అన్ని ఫిలాసఫీస్, అన్ని తత్వములు, అన్ని గుప్త శాస్త్రములు, అన్ని పురాణములు, అన్ని ఉపనిషత్తులు ఇంక్లూడింగ్ భగవద్గీత ఏం చెబుతున్నాయంటే మనిషి అలవర్చుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయని. ఏమిటా ముఖ్యమైన విషయాలు? ఒకటి వివేకము, రెండవది వైరాగ్యము, మూడవది మంచి నడవడిక, నాలుగవది
ముముక్షుత్వము. ఈ 4 ఉన్నాయని అన్ని అన్ని గ్రంథములు, అన్ని తత్వశాస్త్రజ్ఞులు, అందరి ఆధ్యాత్మికవేత్తలు, అన్ని గుప్తశాస్త్ర నిపుణులు అందరూ చెప్పేది ఇదే. ఉపనిషత్తులో చెప్పేది కూడా ఇదే. ఉపనిషత్తుల్లో అన్నిట్లోనూ ఎలా ఉంటుంది దాని రూపము, దాన్ని ఎలా పట్టుకోవాలి, ఈ ఈ మార్గాన్వేషణ కోసం మనిషి చేయాల్సిన ప్రయత్నం ఏమిటి అని చెప్తారు. కాబట్టి దీంట్లో వివేకం అనేది మొదటిది. వివేకం అంటే ఉచిత అనుచితము, ఏది ఉచితము ఏది అనుచితం అనేది నా మనసుతో నేను ఆలోచించుకోగలగాలి. గుడ్డెది చేలో పడినట్టు రోజు చేసిన పనే చేసుకోకుండా, అక్కర్లేని విషయాలని నాలో పొందుపరుచుకోకుండా, ఏది చేస్తే నాకు నిజమైన నాకు మేలు కలుగుతుంది, ఏది చేస్తే కేవలం నా శరీరానికి ఒక సుఖాన్ని ఇచ్చేదిగా ఉంది అనేది తెలుసుకున్నప్పుడు, వివేకము నాలో పెరిగినప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏది అయితే నేను అవలంబించాలో ఆ పద్ధతిని ఎరుకతో, అవేర్నెస్తో నేను నా సొంతం చేసుకుంటున్నా. అవేర్నెస్ని సొంతం చేసుకొని ఏది కావాలి ఏది అక్కర్లేదు అనేది నేను నిర్ణయించుకుంటున్నా. కాబట్టి ఈ వివేకం అనేది ప్రతివారికి ఉన్నది, ప్రతివారి మనస్సులో కూడా అది పెంపొందించుకోవడానికి అవకాశం ఉన్నది. మనం దాన్ని యాదాలాపంగా వదిలేస్తే అది ఎటు వెళితే అటు మనం ప్రయాణం చేస్తే మనం గమ్యానికి చేరుకోలేం. కాబట్టి దానిని మన చేతిలోకి తీసుకొని, మన నియంత్రణలోకి తీసుకొని మనస్సుని గైడ్ చేస్తే, మనస్సుని కనుక వాడితే మనం వివేకముతో జీవించవచ్చు. వివేకము చాలా ఇంపార్టెంట్. వివేకం అంటే మామూలు తెలివితేటలు కాదు. ఎవరైనా చదువుకోకపోయినా కూడా, మామూలు చదువు నేను చెప్పేది ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా వివేకముతో జీవించడం అంటే ఉచిత అనుచిత విషయములందు సరి అయిన ధ్యాస కలిగి ఏది కావాలో దాన్ని తీసుకొని ఏది అక్కర్లేదు దాన్ని వదిలేయడం, అది వివేకం అనిపించుకుంటుంది. వైరాగ్యం అంటే ఏమిటి? వైరాగ్యం అంటే ఏ విషయాలతో నాకు సంబంధం ఏర్పడి ఈ శరీర సుఖముల కొరకు అరువులు చాచే నా అధోమనస్సు ఉందో, లేకపోతే నా కామమయ శరీరం ఉందో, అది పనిచేసే తీరు నుంచి నన్ను నేను తప్పించుకోగలగడం. ఈ వైరాగ్యం అలవడినందువల్ల ఈ కామమయ శరీరంలో నేను ఎక్కువ జీవించకుండా, కోరికలతో జీవించకుండా, కోరికల బాగా అర్థం చేసుకొని దాని స్వాభావికతను అర్థం చేసుకొని వదిలిపెట్టగలగాలి. కోరికల్ని నేను కేవలం రేపటి నుంచి ఈ పని నేను చేయను అనుకోవడం వల్ల కోరిక వదిలిపోదు. కోరిక యొక్క స్వాభావికతను నేను బాగా అర్థం చేసుకుంటే కోరిక నన్ను వదిలిపోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి దాని మీద కూడా నేను ధ్యానం చేయగలగాలి. ఏమి చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎక్కువ తినేస్తున్నాను, ఎందుకు తింటున్నాను, ఎక్కువ అవసరమా, ఎంత తింటే సరిపోతుంది అని ఆలోచించి ఎక్కువ తినే విధానం నుంచి బయటపడవచ్చు. అలాగే ఎక్కువ నిద్రపోతున్నాను, మధ్యాహ్నం పూట నిద్రపోతున్నాను. ఎవరో చెప్పారు సూర్యుడు పనిచేస్తున్నప్పుడు నిద్రపోకూడదు మధ్యాహ్నం పూట అని. అయినా కూడా తెలిసినా కూడా నేను నా శరీరానికి నేను బానిసనై, నా మనస్సుకి నేను బానిసనై, నా అధో మనస్సుకి నేను బానిసనై నేను మధ్యాహ్నం పూట నిద్రపోతున్నాను. కాబట్టి నేను దాంట్లోంచి బయటికి రావాలంటే నేనేం చేయాలి? ఆ సుఖాపేక్షలోంచి బయటికి రావాలంటే దాని గురించి బాగా ఆలోచించగలగాలి. ఆలోచించిన మీదట ఆ సమయం దేనికోసం వెచ్చించవచ్చు, ఎందుకు నిద్రపోయినందువల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏ సమయము ఎలా నిర్వీర్యం కాబడుతోంది, లేకపోతే సరిగ్గా వాడుకోబడటం లేదు, ఈ మధ్యాహ్నం పడుకున్నందువల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి, ఇవన్నీ తెలుసుకొని ఆలోచన చేసిన మీదట ఆ నిద్ర నుంచి బయటకు వస్తున్నాం. ఇలాగే ఎన్ని దురలవాట్లున్నా, ఎన్ని దురభ్యాసాలున్నా వాటిని గురించి పూర్తిగా కూలంకషంగా చర్చించిన తర్వాత, నాలో నేనే చర్చించుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఊరికే టెంపరీగా న్యూ ఇయర్ రెజల్యూషన్లో చెప్పుకున్నట్టుగా నేను రేపటి నుంచి ఈ పని చేయను అనుకున్నందువల్ల మనం దాంట్లోంచి విడిపడం. కాబట్టి ఈ వైరాగ్యం బాగా డెవలప్ అవ్వాలి ఆధ్యాత్మికత పెరగాలంటే అని చెబుతారు. అంటే విముఖత రావాలి, సుఖలాలసక నుంచి దూరం జరగాలి. ఏదైతే టెంపరీగా సుఖాలనిచ్చే ఉన్నాయో వాటి నుంచి నేను దూరం జరగాలి. అప్పుడే నాకు ఆత్మానందం కలిగే వైపు అడుగులు వేయడానికి అవకాశం వస్తుంది. కాబట్టి వైరాగ్యం రెండోది. మూడోది మంచి నడవడిక. మంచి నడవడిక అంటే రాముడు మంచి బాలుడు, పొద్దునే నిద్ర లేచును, అది కాదు. మంచి నడవడిక అంటే శమ దమ నియమాదులన్నీ
పాటిస్తూ శరీరాన్ని ఎట్లా అదుపులో ఉంచుకుంటాం, మనస్సును ఎలా అదుపులో ఉంచుకుంటాం, ఓర్పును ఎలా వహించి ఉంటాం, ఏది జరిగినా సరి అయిన మన పరిపక్వతతో రిసీవ్ చేసుకునే ఒక స్థితిని ఎలా పొంది ఉంటాం, ఇలాంటివి చాలా ఉన్నాయి. శమదమ నియమాదులు చాలా ఉన్నాయి. ఇవన్నీ మనని తీర్చిదిద్దుతాయి. కాబట్టి వీటిని అన్నిటినీ నేను నా సొంతం చేసుకొని దానిని నేను ప్రాక్టీస్ చేస్తూ మంచి నడవడికని నేను అలవాటు చేసుకుంటా. కాబట్టి వివేకము, వైరాగ్యము, మంచి నడవడిక. మంచి నడవడిక అంటే కేవలం ఇందాక చెప్పినట్టు కొన్ని అలవాట్లు మటుకే కాదు, కొంత డిసిప్లిన్, కొన్ని విషయాల మీద మనకి అవగాహన, దాని మీద మంచి ప్రవేశము, అభినివేశము కలగాలి. కాబట్టి ఇది మనం మంచి నడవడిక అంటున్నాం. ఇవన్నీ చేస్తూ పోతే వివేకవంతంగా జీవిస్తూ, వైరాగ్యముతో జీవిస్తూ, మంచి నడవడికని కలిగి ఉండి, అప్పుడు ఏమవుతుందంటే ముముక్షుత్వం వైపు మనకి అది జారి చూపిస్తుంది అని. ఈ నడవడిక, ఈ వివేకవంతమైన జీవితము, ఈ వైరాగ్యము మన మంచి నడవడిక వైపు అడుగులు వేయడానికి మనకు దోహదపడుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ముముక్షుత్వం అంటే కేవలం మోక్షము పొందుట. చాలామంది మోక్షం పొందుట అంటే దేన్ని అంటారంటే మరణము తర్వాత మోక్షం పొందారని రాస్తుంటారు చాలామంది పేపర్లో కూడా. మోక్ష ప్రాప్తి కలిగాను అంటుంటారు. మోక్షం అంటే అది కాదు. దేనితోనూ విపరీతమైన అనుబంధం లేకుండా, అటాచ్మెంట్ లేకుండా, ఆ అటాచ్మెంట్ లేకుండా జీవించగలగడం. ఏ విషయమైనా కూడా అది ఉంటేనే నాకు జీవితం, అది లేకపోతే నాకు జీవితం లేదు అనే స్థితి నుంచి జరిగి, అది ఉన్నా లేకపోయినా నేను జీవితం సాగించగలగడం. ఇది వైరాగ్యములో ఒక భాగం. ఇదే మనం అటాచ్మెంట్ నుంచి దూరం అవడం అంటున్నాం. అటాచ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే దేనితోనూ సంగమించకుండా అవసరమైతే దాన్ని వాడుకుంటూ, ఎంత మేరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటూ దానితో ఉండడం. అంతేగాని విపరీతమైన వ్యామోహంతో దాని మీద జీవితం గడపడం కాదు. కాబట్టి ఇది చేసినప్పుడు ఈ గుప్త విద్య మన సొంతం అవుతుంది అని చెబుతున్నారు. ఆత్మవిద్య లేకపోతే గుప్త విద్య, అది చదువుకోవడానికి మనకు అర్హత వస్తుంది, అది పొందడానికి అర్హత వస్తుంది అని చెబుతున్నారు. కాబట్టి ఈ ఆచరణాత్మక సూత్రాలని ఏమేమి చేస్తే నాకు ఇలాంటి గుప్త విద్య అబ్బుతుంది, గుప్త విద్య అబ్బినందువల్ల నేనేదో చాలా ప్రామినెంట్ వ్యక్తిగా మారడం కోసం కాదు, నేను సింపుల్గా మారి నమ్రతతో జీవిస్తూ ఇతరులను కూడా ఆ దారి మీద జీవించడానికి వాళ్ళని ప్రేరేపిస్తూ వాళ్ళకు ఉత్సాహాన్ని ఇస్తూ జీవించడమే నిజమైన ఆధ్యాత్మిక జీవితం. మేడం బ్లావెట్స్కీ గారిని కొంతమంది శిష్యులు ఆవిడ చుట్టూరా చేరి అడిగారట, ఏమి చేస్తే నేను ఆధ్యాత్మికతతోనే ఉంటాను ఎప్పుడూను అంటే, ఆవిడ ఇందాక మనం అనుకున్నట్టు ప్రతి జీవితంలో ప్రతి పార్శ్వానికి ఆధ్యాత్మికతని ఆపాదించడం ఒకటి, ఆధ్యాత్మికత అంటే ఇతరుల కోసం జీవించడం అనే విషయం బాగా అర్థం అవడం ఒకటి, నిస్వార్థముగా జీవించడం ఒకటి, నిష్కామ కర్మ చేయగలగడం ఒకటి అని చాలా విషయాలు చెప్పింది. కాబట్టి ఆవిడ లూసిఫర్ అని ఒక మ్యాగజైన్ నడిపింది కొన్నాళ్ళు. ఆ లూసిఫర్లో కొన్ని వ్యాసాలు రాసింది. ఆ వ్యాసాల సంకలనాన్ని దివ్యజ్ఞాన సమాజంలో ఉండే థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ అనేవాళ్ళు 1948లో ప్రాక్టికల్ అకల్టిజం పుస్తకం పబ్లిష్ చేశారు. వ్యాసాలను రాసింది మేడం బ్లావెట్స్కీ. ఈ పుస్తకాలని అందరికీ పంచిపెట్టారు. చాలా దేశాల్లో ఈ పుస్తకాన్ని తర్జుమా చేశారు వాళ్ళ భాషల్లోకి. కాబట్టి ఇది ప్రాక్టికల్ అకల్టిజం అని ఈ పుస్తకాన్ని చెబుతున్నారు. ఆత్మవిద్య అనుష్ఠానము అని. దీని తెలుగులో కూడా ఒక 50 ఏళ్ల కింద మరింగంటి కృష్ణమాచార్య గారు అనేవారు దీన్ని తెలుగులో అందించారు. కాబట్టి ఈ విషయాలన్నీను అన్ని భాషల్లోనూ అవైలబుల్గా ఉన్నాయి. విషయము లేక కాదు, విషయం మనకి అవగతం కాక, విషయం మనకి అర్థం కాక, విషయాన్ని మనం మనదిగా చేసుకోకపోవడం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్. ఆత్మవిద్య తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే ఆచరణ ఇంకోటి అంటారు. ఎందుకంటే తెలుసుకున్నందువల్ల మనకేం కాదు. ఈత గురించి ఎవరో చెప్పారు, ఎలా ఈదొచ్చు అని. ఈత ఈదినప్పుడే ఈ అవల్ నుంచి ఆ తీరానికి వెళ్ళగలను. ఈత నాకు తెలుసు, టెక్నికల్గా థియరిటికల్గా తెలుసు, ఏం లాభం లేదు. అలాగే ఆత్మవిద్య కూడా ఊరికే ఇన్ఫర్మేషన్ నాకు వచ్చినందువల్ల నాకు ఒలిగేదేమీ లేదు. ఆత్మవిద్య నేను ప్రాక్టీస్ చేసినందువల్ల, ఆ డిసిప్లిన్తో జీవించినందువల్ల దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇది ఫలితము. ఈ ఫలితం రావాలంటే ఆచరణాత్మక ఆత్మవిద్య లేకపోతే గుప్త విద్య నా సొంతం అవ్వాలి అని చెబుతున్నారు. ఈ ఆత్మవిద్యను అభ్యసించే వాడికి
చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని కూడా చెబుతున్నారు. ఎందుకంటే తన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే అక్కర్లేనివి చాలా, అంతకుముందు అలవాటైనవి చాలా, అంతకుముందు నాకు సుఖాన్ని ఇచ్చేవి చాలా, వాటిని అన్నీ వదిలేయగలగాలి. వదిలేస్తేనే అవతల వైపుకి వెళ్ళగలగడం. పోల్ వాల్ట్ అనే గేమ్లో ఒక పెద్ద కర్రని ఆధారం చేసుకొని ఒక గడకర్రని అడ్డంగా పెట్టిన గడకర్రని ఆట ఆడేవాడు దాటుతాడు. ఆ గడకర్ర ఒక సాధనం. ఇప్పుడు ఫైబర్ గ్లాస్తో తయారు చేస్తున్నారు. ఆ ఫైబర్ గ్లాస్తో తయారు చేసే పోల్ ఒక సాధనం. ఆ పోల్ని ఎంత దాకా పట్టుకోవాలి? ఈ అడ్డంగా ఉన్న కర్రను దాటేంత దాకా. అడ్డంగా ఉన్న కర్రను తర్వాత కూడా దాన్ని పట్టుకెళ్ళాలంటే జరిగే పని కాదు. ఆధ్యాత్మికత అలాంటిదే. ఈ మనస్సుతో దేన్ని పట్టుకోవాలో, ఎంతసేపు పట్టుకోవాలో, ఎలా పట్టుకోవాలో పట్టుకొని విషయం మనకి అవగతమైన తర్వాత అనవసరమైన వాటిని వదిలి అవసరమైన సారాన్ని పట్టుకొని అవతల తీరానికి చేరగలగాలి. అది ఆధ్యాత్మిక విద్య అనేది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నవాడు, అర్హత ఉన్నవాడికి మాత్రమే ఆత్మవిద్యని ఒసగవలే అని చెబుతున్నారు, ప్రసాదించవలే అని చెబుతున్నారు. కాబట్టి జ్ఞానమును కేవలం పాండిత్య ప్రకర్ష కోసం, నలుగురిలో పేరు సంపాదించడం కోసం చేసేవాడు నిజమైన ఆత్మజ్ఞాని కాడు. పాండిత్య ప్రకర్ష అంటే నాకు ఇన్ని విషయాలు తెలుసు అని చెప్పుకోవడం, చూపించడం, దానికోసమో లేకపోతే పేరు రావడం కోసమో నేను గనక ఈ పని చేస్తూ ఉంటే, ఆత్మవిద్యను అనుష్ఠిస్తూ ఉంటే అది ఆత్మజ్ఞాని చేసే పని కాదు అంటున్నారు. కాబట్టి నిత్య అనిత్య విచారణ, మంచి చెడుల ఎంపిక, వివేకవంతులై పనిచేయడం, మంచి నడవడిక కలిగి ఉండడం, ముముక్షత్వం వైపు అడుగులు వేయడం, ఇవి ఆధ్యాత్మిక విద్యని నేర్చుకునేవాళ్ళు వేసుకోవాల్సిన గట్టి పునాది. గురువు ఇలాంటి అర్హతలను శిష్యుల కోసం వెతుకుతూ ఉంటాడట. శిష్యుడికి అర్హత వచ్చినప్పుడు గురువు తనంతట తానే తన ఎదుట ప్రత్యక్షం అవుతాడు అని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి గురువులు కూడా ఇలాంటి అర్హతలను శిష్యులు ఉన్నారా అని చూస్తూ ఉంటారట వాళ్ళు. కాబట్టి శిష్యుని బాగోగుల్ని చూసేందుకు ఆ సమయం నుంచి గురువు తన ఆధీనంలోకి శిష్యుడిని తీసుకుంటాడు. అయితే వెంటనే బోధన చేయడం మొదలుపెట్టాడు. అతన్ని పరిశీలిస్తాడు కొన్నాళ్ళు. గ్రీకు దేశంలో ప్లేటో అనే ఒక అతను ఉండేవాడు, పైథాగరస్ అని ఒక తత్వవేత్త ఉండేవాడు. వాళ్ళ స్కూల్స్లో 12 ఏళ్ళు ప్రొబేషన్లో పెట్టేవాళ్ళు. 12 ఏళ్ళు ప్రొబేషన్లో పెట్టిన తర్వాత ఆ ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయిన తర్వాత, పరీక్షాకాలం అయిపోయిన తర్వాత వారిని శిష్యులుగా స్వీకరించేవారు, వారికి విషయాలను తెలిపేవారు. అలాగా గురువు శిష్యుణ్ణి అతని నడవడికని బాగా పరిశీలిస్తాడు అని. కాబట్టి ఈ పరిశీలన ఎందుకంటే అతనిలో సరి అయిన గుణములు డెవలప్ అయ్యాయా లేదా, సరి అయిన పరిపక్వత వచ్చిందా లేదా అనేది చూస్తారు. అలాగే తోటి విద్యార్థులతో అతని ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళతో ప్రేమగా ఉంటున్నాడా లేదా, వారి ఎడ మంచి సద్భావన కలిగి ఉన్నాడా లేదా, ఇవన్నీ విషయాలు గురువు గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ పరీక్షాకాలంలో జరిగేది ఒక రకమైన పరీక్ష అతనికి, శిష్యుడికి. దాంట్లో కృతకృత్యుడైన తర్వాత అతనికి విషయాలు ఆత్మవిద్యలోని, గుప్త విద్యలోని విశేషాలు చెప్పబడతాయి. ఆత్మవిద్యను అభ్యసించినందుకు ఫస్ట్ కావాల్సింది శిష్యుడికి ఏకాగ్రత అనే విషయం కావాలి. ఏకాగ్రత అనే విషయం వెంటనే మనకు వచ్చేది కాదు. ఏ స్టోర్లోనో వెళితే వచ్చి మన జేబులో పడేది కాదు. ఏకాగ్రత అనేది మనస్సుకి మనం అలవాటు చేయాల్సిన విషయం. ఎంతో పరిశ్రమ చేస్తే కానీ ఏకాగ్రత కుదరదు. కాబట్టి ఈ శిష్యుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణాల్లో ఏమిటి ఒకటి అని చెప్పారంటే ఈ ఏకాగ్రత అనేది ఒకటి చెప్పారు. ఏకాగ్రత అంటే వన్ పాయింటెడ్నెస్ అన్నారు ఇంగ్లీష్లో. ఏ విషయం అయితే నేను వింటున్నానో లేకపోతే నేను చదువుతున్నానో దాని మీదే దృష్టి పెట్టడం, ఇతర వాటి మీద దృష్టి వెళ్లకుండా దానినే పూర్తి ఆకళింపు చేసుకుని దాని సారాన్ని నాలో ఇముడ్చుకోవడం, అది ఏకాగ్రత అనిపించుకోండి. దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ అన్నీ కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏకాగ్రత అనేది శిష్యుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం అంటారు. తర్వాత శిష్యుడు గురువు ముఖత నేర్చుకోకముందు ఇతర సీనియర్ శిష్యులతో సత్సంబంధాలు ఉంచుకున్నందువల్ల కొంత ఈ విద్యను తెలుసుకునే అవకాశం ఉంటుంది అని. అంటే ప్రైమరీగా కొంత తెలుసుకోవచ్చు, దాని తర్వాత గురువు
మళ్ళీ విశేషమైన బోధనలు అందిస్తాడు. కాబట్టి సీనియర్ విద్యార్థులతో సరి అయిన ప్రవర్తన కలిగి ఉండడం శిష్యుడి యొక్క రెండో కర్తవ్యం. 3, గురువు కూడా శిష్యుడు ఈ విద్యను అందించే ముందర అతనిలో అందరికీ మేలు చేసే ఒక మనస్తత్వం వచ్చిందా లేదా, లేకపోతే స్వార్థంగా ఆలోచిస్తున్నాడా అని చాలా బాగా గమనించి బేరీజు వేసి అలాంటి వారికే ఆత్మవిద్యని బోధిస్తాడు. సామరస్యత, అనుకూలత శిష్యుడి జీవితంలో భాగం అవ్వాలి. సామరస్యత, అనుకూలత, అందరితో అనుకూలంగా ఉండడం, అందరితో సామరస్యంగా ఉండడం, అందరినీ తనని ఇతరులు ఎలా చూసుకోవాలనుకుంటాడో అలా వారిని అందరినీ చూడగలగడం, అలాంటి శిష్యుడికి ఈ బోధన చేయడం జరుగుతుంది అని చెబుతున్నారు. శిష్యులు ఒకరితోనొకరు కలిసిమెలిసి సామరస్యముతో జీవిస్తూ ఇతరుల సుఖాలని పంచుకుంటూ ఇతర బాధల్ని తన బాధలుగా గుర్తిస్తూ జీవితం సాగించాలని, సుఖాలని పంచుకుంటూ ఆనందాన్ని పంచుకుంటూ ఆహారం ఏదో దొరికితే అందరూ తింటూ ఇలా ఒకరి కోసం ఒకరు జీవించాలి. అలాంటి శిష్యులున్న గురువు చాలా కృతకృత్యుడు అవుతాడు, ఎందుకంటే వాళ్ళకి సరి అయిన బోధన చేయగలుగుతాడు అని. తర్వాత గుప్త విద్యను అభ్యసించేవాడు ప్రాపంచిక విషయాల నుంచి దూరంగా ఉంటాడు. గుప్త విద్యను అభ్యసించేవాడు సీక్రెట్ విజ్డమ్ అంటారు, అందుకనే దాన్ని గుప్తం. ఎందుకంటే అర్హత లేని వారికి అది ప్రసాదింపబడదు. వాళ్ళు నిరహంకారులుగా కూడా ఉండాలి, అహంకారం ఏమాత్రం లేకుండా ఉండాలి, అనురాగాలు పెంచుకోకుండా, అక్కర్లేని విషయాల మీద అనురాగం లేకుండా, అనురాగం పెంచుకోవడం అంటే వ్యామోహం పెంచుకోకుండా ఉండాలి. ఏ ఒక్క శిష్యుడు మిగతా వారికన్నా చాలా గొప్పవాడిని నేను అని అనుకోకూడదు. అందరూ సరి సమానులే. ఒకవేళ నాకు ఎక్కువ తెలిసినా కూడా ఆ ఎక్కువ తెలిసిన విషయాన్ని ఇతరులకి షేర్ చేస్తూ ముందరికెళ్ళాలి అని. ఏ ఒక్క శిష్యుడు కూడా తనకే ఎక్కువ వచ్చు అని గర్వంతో జీవించరాదు. ఆశ్రమంలో జీవిస్తున్నప్పుడు అన్ని ప్రాణుల్ని ప్రేమించాలి. ఆశ్రమంలో ఒకవేళ చాలా ఇతర జంతువులు ఉంటే వాటిని ప్రేమించాలి, కానీ వాటిని పట్టుకొని కావలించుకొని జీవించమని కాదు. ప్రేమతో వాటికి హాని కలిగించకుండా, వాటి కీడు కలిగించకుండా జీవించమనే చెబుతున్నారు. కాబట్టి ఏ పెంపుడు కుక్కలని కానీ పెంపుడు జంతువులను కానీ తన సొంతం చేసుకోకూడదు, తను పెంచకూడదు. ఎందుకంటే తనలోని తేజస్సు నీరు కారిపోతుంది అని చెబుతారు ఆత్మవిద్యని చెప్పేవాళ్ళు. కాబట్టి ఈ పెంపుడు జంతువులని ఎక్కువ ప్రోత్సహించరాదు అని. అందుకని వాటిని తరిమేయాలి, తరిమి కొట్టాలి అని కాదు. అవి ఉన్నంతలో వాటికి ప్రేమగా ఉంటూ వాటి కీడు చేయకుండా మనం జీవించాలి అంటారు. విశ్వంలో ఉన్న ఎప్పటికీ మార్పు చెందని సత్యాలను గమనించి, విశ్వంలో ఉన్న సత్యాలను గమనించి, ఎగ్జాంపుల్ ప్రేమతత్వము, అలాగే ఈ సెల్ఫిష్నెస్ లేకుండా ఉండడం, నిరహంకారిగా ఉండడం, నిస్వార్థతతో పనిచేయడం, ఇలాంటి సత్యములను ఎరిగి ఆ సత్యముల్ని తన జీవితంలో పుణికిపుచ్చుకొని ముందరికి సాగేవాడు నిజమైన శిష్యుడు అని. గుప్త విద్యను అభ్యసించేవాడు మత్తు పదార్థములు, అలాగే అక్కరలేని ఆహారములు, మాంసాహారములు తీసుకొనరాదు అనే ఒక సూచన ఇవ్వబడింది. ఇవన్నీ మేడం బ్లావెట్స్కీ గారు పాశ్చాత్యులకి తెలిపిన విషయాలు. ఎందుకంటే పాశ్చాత్యులకి మాంసాహారం చాలా కామన్. వాళ్ళకు కూడా చెప్పింది వైన్ తాగకుండా వాళ్ళు డిన్నర్ కంప్లీట్ కాదు. కాబట్టి మత్తు పదార్థాలు తీసుకోకూడదు, అలాగే మాంసాహారం తీసుకోకుండా సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ మనస్సుని ఎప్పుడూ యాక్టివ్గా పెట్టి ఈ విషయాలని, ఆత్మవిద్య చెప్పే విషయాలని అభ్యసించడానికి ఉత్సుకత చూపిస్తూ ముందుకు సాగాలి అని. ఆవిడకి వారి మాస్టర్ గారు ఒక ఉత్తరంలో, మేడం బ్లావెట్స్కీ గారికి ఒక ఉత్తరంలో వారి మాస్టర్ కేహెచ్ అని ఆయన, కుథూమి అని ఆయన పూర్తి పేరు, కొన్ని సూచనలు ఇచ్చారు. దాంట్లో మొట్టమొదట ఏం చెప్పారంటే, బిహోల్డ్ ది ట్రూత్స్ బిఫోర్ యువర్ ఐస్ అని. బిహోల్డ్ ది ట్రూత్స్ బిఫోర్ యువర్ ఐస్ అంటే కళ్ళ ముందర ఊరికే పెట్టుముక్కోమని అర్థం వచ్చినా ఆ సత్యాలని మనస్సులో ధరించి ఉండవలే అని చెబుతున్నారు. బిహోల్డ్ ద ట్రూత్స్ బిఫోర్ యువర్ ఐస్ అని మొట్టమొదటి సెంటెన్స్. అది ఇప్పుడు ప్రస్తుతం ఈ గోల్డెన్ స్టేర్స్ అనే ప్రింట్ చేసే దాంట్లో కనపట్టాల. బట్ అది ఫస్ట్ ఇండికేషన్ ఆర్ ఇన్స్ట్రక్షన్ టు మేడం బ్లావెట్స్కీ. దాని తర్వాత ఆవిడ ఆ సంపుటిని, ఆ విషయ సేకరణని కొంతమంది
ఆంతరంగిక శిష్యులకి బోధించింది ఆవిడ. 1888లో ఇది జరిగింది, ఆంతరంగిక శిష్యులకు బోధించడం. దాని తర్వాత ఆవిడ అందరికీ ఈ విషయాల్ని వాళ్ళ అందుబాటులో 1890 నుంచి ఇచ్చింది. వీటిని గోల్డెన్ స్టేర్స్ అంటాం, సువర్ణ సోపానములు అంటాం. థియోసాఫికల్ లిటరేచర్లో ఇది ఒక ముఖ్యమైన భాగం. ఎ క్లీన్ లైఫ్, ఎన్ ఓపెన్ మైండ్, ఎ ప్యూర్ హార్ట్, an eager intellect, an unveiled spiritual perception, a brotherliness for one's co-disciple, a readiness to give and receive advice and instruction, a loyal sense of duty to the teacher, a willing obedience to the behests of truth. Once you have found that the teacher to be in possession of it, a courageous endurance of personal injustice, a brave declaration of principles, a valiant defense of those who are unjustly attacked, and a constant eye to the ideal of human progression and perfection, which the secret science depicts. These are the golden stairs up the steps of which the learner may climb to the temple of divine wisdom. A loyal sense of duty to the teacher, a willing obedience to the behests of truth. Once we have placed our confidence in, adi correct sentence, once we have placed our confidence in and believe the teacher to be in possession of it, a courageous endurance of personal injustice. ఈ ఇన్ని సూత్రములు 14 13 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆవిడ తమ ఆంతరంగిక శిష్యులకి మిగతా వాళ్ళకి కూడా తెలియజేసింది. సో ఇవి గోల్డెన్ స్టేర్స్ అని చెబుతున్నాం. ఈ గోల్డెన్ స్టేర్స్ని తమ జీవితంలో పొందుపరుచుకున్న వాళ్ళు ఆధ్యాత్మిక విద్యకి అర్హులు. ఇది ఏ కాన్స్టెంట్ ఐ టు ది ఐడియల్ ఆఫ్ హ్యూమన్ ప్రోగ్రెషన్ అండ్ పర్ఫెక్షన్ అని చివరికి అంది. ఒక క్యాజువల్ అప్రోచ్తో జీవించే వాడికి ఇవేమీ కుదరవు. ఆత్మవిద్య కుదరదు, ఈ గుప్త విద్య వారి సొంతం కాదు. క్యాజువల్ అప్రోచ్ కాకుండా కాన్స్టెంట్ ఐ, నిరంతరము దాని మీదే దృష్టి పెట్టి ఈ కాన్స్టెంట్ హ్యూమన్ ప్రోగ్రెస్కి, మానవాళి పురోగతి కోసం పనిచేసేవాడి కోసమే ఇవ్వబడిన సత్యములు ఇవి అని చెబుతోంది. దీనికి కావాల్సింది ఏమిటంటే ఏ క్లీన్ లైఫ్ ఉంటుంది, స్వచ్ఛత పొందిన జీవితం ఉండవలే, స్వచ్ఛతగా జీవించే జీవితం ఉండవలే. అంటే అంతకుముందు నేను జీవించిన జీవితంలో అశుద్ధం నాలో భాగమై ఉంటే ఆ అశుద్ధాన్ని తీసేసి, అశుద్ధాన్ని కడిగేసి నేను శుద్ధత వైపు అడుగులు వేస్తూ శుద్ధతని నా సొంత ఆస్తిగా నేను మలుచుకొని ఆ శుద్ధమైన జీవితము, అంటే ఇది మామూలు మాటల్లో పరిశుద్ధమైన జీవితం అని అర్థం చేసుకుంటే పొరపాటు అవుతుంది. ఇది చాలా నిరంతరము చేయాల్సిన ప్రక్రియ. ఏ క్లీన్ లైఫ్ అనేది, ఏ క్లీన్ లైఫ్ అంటే ఎప్పుడూ ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి అభిప్రాయాలు అన్నీ మంచివే కలిగి ఉండడం, ఎవరి మీద దుష్ప్రచారం చేయకుండా ఉండడం, ఎవరితోనూ అమర్యాదగా ప్రవర్తించకుండా ఉండడం, ఇవన్నీ దాంట్లో భాగాలు. ఎన్నో భాగాలు ఉండొచ్చు ఈ క్లీన్ లైఫ్ అనే దాంట్లో. కేవలం స్నానం చేస్తే శరీరం క్లీన్ అవుతుందేమో కానీ మనస్సు క్లీన్గా ఉండాలి అని చెప్పడానికి ఏ క్లీన్ లైఫ్ అని చెప్పింది. ఎన్ ఓపెన్ మైండ్ అంటే అరమరికలు లేని మనస్సు. అరమరికలు లేని మనస్సు అంటే దేంతో సంకుచితంగా ఆలోచించే మనస్సు కాకుండా ఓపెన్గా ఉండే మనస్సు, అది ఉండాలి ఈ శిష్యుడికి అని చెబుతోంది. దాని తర్వాత ఏ క్లీన్ లైఫ్, ఎన్ ఓపెన్ మైండ్, ఏ ప్యూర్ హార్ట్, హృదయం కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి. హృదయంలో కూడా ఎప్పుడూ అందరి ఎడ, అన్ని జీవుల ఎడ ప్రేమ వెలువరిస్తూ ఉండాలి. కాబట్టి ఏ క్లీన్ లైఫ్, ఎన్ ఓపెన్ మైండ్, ఏ ప్యూర్ హార్ట్, ఎన్ ఈగర్ ఇంటెలెక్ట్. ఇంటెలెక్ట్ అంటే యాక్చువల్గా తెలివితేటలతో నిండిన తనము. ఎన్ ఈగర్ ఇంటెలెక్ట్ అంటే ఎప్పుడూ రెడీగా ఉండడం, ఏ విషయం నాకు అందుబాటులోకి వస్తుందో దాన్ని బాగా పరిశీలించి నాదిగా చేసుకొని సారముతో జీవించడానికి ప్రయత్నించడం, ఎన్ ఈగర్ ఇంటెలెక్ట్. సో అది కూడా ఈ శిష్యుడి యొక్క లక్షణాల్లో ఒకటి అని చెబుతున్నారు. సో అలా చెప్పిన తర్వాత ఎన్ ఈగర్ ఇంటెలెక్ట్, అన్ అన్వెయిల్డ్ స్పిరిచువల్ పర్సెప్షన్ అంటే ఆధ్యాత్మికతతో కూడిన అవగాహనకి, ఆ అవగాహన మీద తెరలేమీ ఉండకూడదు అని. అంటే ఏదో కండిషనల్గా యాక్సెప్ట్ చేయడం, లేకపోతే ఏదో కొన్ని విధానాలకి లోబడి కొన్ని విషయాలు నేను యాక్సెప్ట్ చేయడం, లేకపోతే కొన్ని తెరలను తీయలేకపోవడం. కాబట్టి అన్వీల్డ్ స్పిరిచువల్ పర్సెప్షన్ అంటే ఆధ్యాత్మికతలో ఏమాత్రపు తెరలు పొరలు లేకుండా స్వచ్ఛమైన ఆధ్యాత్మికత జీవితం సాగించడం.
ఇది ఇంకో క్వాలిఫికేషన్ అని చెబుతున్నారు. అన్ అన్వెయిల్డ్ స్పిరిచువల్ పర్సెప్షన్, ఏ బ్రదర్లీనెస్ ఫర్ వన్స్ కో డిసైపుల్స్. ఇందాక కూడా అనుకున్నాం, శిష్యుడు తన తోటి శిష్యులతో కలిసిమెలిసి ఉండాలి, ఎలా సహోదరులతో ఉంటాడో అలా ఉండాలి అని. కాబట్టి ఏ బ్రదర్లీనెస్ ఫర్ వన్స్ కో డిసైపుల్, ఏ రెడీనెస్ టు గివ్ అడ్వైస్ అండ్ రిసీవ్ ఇన్స్ట్రక్షన్. ఏ రెడీనెస్ టు గివ్ అండ్ రిసీవ్ అడ్వైస్ అంటే ఎవరికన్నా సహాయం చేయాలి, ఎవరికన్నా మాట సహాయం చేయాలి, ఎవరికన్నా తనకు తోచిన వారు అడిగిన విషయాలకి తన దగ్గర ఉన్న విషయం అందించాలి అంటే దానికి రెడీగా ఉండాలి, అప్రమత్తులై ఉండాలి. ఏ రెడీనెస్ టు గివ్ అండ్ రిసీవ్ అడ్వైస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఎవరన్నా తనకేమన్నా అందిస్తుంటే, ఇన్స్ట్రక్షన్స్ అందిస్తుంటే, సూచనలు అందిస్తుంటే అవి తీసుకొని వాటిని బాగా పరిశీలించి నా జీవితానికి పనికొస్తాయంటే తీసుకునే ఒక సంసిద్ధత తనలో ఉండాలి. సో ఇవన్నీ ఆవిడ చెబుతోంది, హెచ్పి బ్లావ్స్కీ గారు చెప్పేది. అండ్ ఎ లాయల్ సెన్స్ ఆఫ్ డ్యూటీ టు ద టీచర్. ఎవరైతే గురువు గారు ఉన్నారో ఆ గురువు గారి ఎడ అచంచలమైన భక్తి విశ్వాసము ఉంచుట. ఈరోజు ఈ గురువు, ఇంకో రోజు ఇంకో గురువు, మూడో రోజు ఇంకో గురువు దగ్గరికి పరిగెత్తడం కాకుండా అచంచలమైన విశ్వాసము భక్తి కలిగి టీచర్ దగ్గర ఉండడం. తద్వారా తనకి ఒకవేళ ఆ గురువు దగ్గర అన్నీ లేకపోయినా ఆ గురుతత్వంలోకి వచ్చిన శక్తి అంతా కూడా శిష్యుడు స్వీకరించే ఒక ప్రక్రియ జరుగుతుంది అని చెప్తారు. కాబట్టి ఏ లాయల్ సెన్స్ ఆఫ్ డ్యూటీ టు ద టీచర్, ఏ విల్లింగ్ ఒబీడియన్స్ టు ద బిహేవ్స్ ఆఫ్ ట్రూత్. ఇందాక కూడా అనుకున్నాం, సత్యములు ఏవైతే ఉన్నాయో వాటిని పరిపాలించే దక్షత కలిగి ఉండడం, సత్యమును మాట్లాడగలగడం, ప్రేమతో ఉండగలగడం, ఇవన్నీ ప్రపంచంలో ఉన్న సత్యాలు. మనమంతా ఒక చోటు నుంచే వచ్చాం, ఒక చోటుకే తిరిగి వెళతాం, అన్ని మతాల సారం ఒకటే. ఇలాంటి సత్యాలను కూడా స్వీకరించే మన పరిపక్వత కలిగి ఉండడం. తర్వాత ఏ కరేజియస్ ఎండ్యూరెన్స్ ఆఫ్ పర్సనల్ ఇంజస్టిస్. ఒకవేళ నాకేదో నేను ప్రయత్నించినా కూడా నాకు రావాల్సింది రాలేదు, ఇంకెవరికో ఆ బెనిఫిట్ వచ్చింది కాబట్టి నాకు అన్యాయం జరిగింది అని నాకు అనిపిస్తోంది, నాకు రావాల్సింది ఇంకోరికి చేరింది ఫలితం, అప్పుడు నాకు అన్యాయం జరిగిందని నాకు అనిపిస్తోంది. అలాంటి సమయాల్లో కూడా ధీరుడుగా ఉంటూ బేలతనము లేకుండా కరేజియస్గా ధైర్యంతో అలాంటి పరిస్థితులను ఎదుర్కోగలడం. ఏ కరేజియస్ ఎండ్యూరెన్స్ ఆఫ్ పర్సనల్ ఇంజస్టిస్, ఇది కూడా పొందేవాడికి ఉండాల్సిన లక్షణం. తర్వాత ఏ బ్రేవ్ డిక్లరేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. దేన్నైతే నేను జీవితాశయములు అని అనుకుంటున్నానో ఆ జీవితాశయాల్ని నేను ప్రకటించడంలో ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఆ విషయాల్ని ప్రస్ఫుటంగా ప్రకటించగలగడం. నేను అందరి మేలు కొరకు ప్రయత్నించేవాడిని, అందరి కోసం ప్రయత్నించేవాడిని అనుకోవడం. అలాగే ఎ వ్యాలియంట్ డిఫెన్స్ ఆఫ్ దోస్ హు ఆర్ అన్జస్ట్లీ అటాక్డ్. ఇది శిష్యుడి యొక్క ఒక ప్రధాన లక్షణం అని చెబుతారు. ఎవరో మనం చూస్తున్నాం, అతని అకారణంగా కొంతమంది పనిష్ చేస్తున్నారు, అకారణంగా అతని మీద రాళ్ళు రూతున్నారు, అకారణంగా అతన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. కాబట్టి నేను వారి దగ్గరికి వెళ్ళి, ఎవరైతే బాధపడుతున్నారో వారి దగ్గరికి వెళ్ళి వారి తరఫున ఎవరైతే వారి మీద దుర్భాషలాడుతున్నారో లేకపోతే దురాగతాలు చేస్తున్నారో వాటిని ఆపగలనా. కాబట్టి వ్యాలియంట్ డిఫెన్స్ ఆఫ్ దోస్ హు ఆర్ అన్జస్ట్లీ అటాక్డ్. అకారణంగా అన్యాయంగా ఎవరిని అటాక్ చేస్తుంటే వారిని నేను అడ్డగలగాలి. అది ఒక ఇంపార్టెంట్ లక్షణం అని చెబుతున్నారు. తర్వాత కాన్స్టెంట్ ఐ టు ది ఐడియల్ ఆఫ్ హ్యూమన్ ప్రోగ్రెషన్ పర్ఫెక్షన్. ఇది మనం ఇందాకే చెప్పుకున్నాం, క్యాజువల్ అయి కాదు, కాన్స్టెంట్ అయి ఉండవలే. ఈ కాన్స్టెంట్ అయి పెంచుకున్నందువల్ల సరి అయిన దృష్టి మనకి సొంతమై ఈ విద్య మీద మనకి సరి అయిన అవగాహన ఏర్పడి ఈ విద్యతో నేను పరివర్తన చెంది, నేను మార్పు చెంది, ట్రాన్స్ఫర్మేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆల్రెడీ నేను ఫామ్ అయి ఉన్నా, నాకు ఒక జీవితం ఏర్పడి ఉంది, ఒకటి ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే నేను ప్రియారిటీస్ మార్చుకున్నానో, స్వార్థం నుంచి నిస్వార్థముతో జీవించడం మొదలెట్టానో, ఎప్పుడైతే నా కర్మలు ఫలితం కోసం కాకుండా నిష్కామంగా చేయడం మొదలెట్టానో, అలాంటప్పుడు నాలో మార్పు వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, పెనుమార్పు వస్తుంది. ఆ పెనుమార్పు కోసం ప్రయత్నించడం, ఇది మనిషి చేయాల్సిన పని. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే మానవాళి ప్రగతి కొరకు, మానవ కళ్యాణం కొరకు చేస్తున్నాడు. ఇలాంటి జీవితం సాగించేవాడు నిజమైన ఆత్మవిద్య అభ్యసించేవాడు అని చెబుతున్నారు. ఈ శిష్యుడు ధ్యానతత్పరుడై ధ్యానము చేస్తూ తదేక నిష్ఠతో
దేనిని పట్టుకుంటే ఇంకేది పట్టుకో అవసరం లేదో అలాంటి తనలో ఉన్న శూన్యతని విశ్వంలో ఉన్న శూన్యతని అనుసంధానం చేస్తూ ధ్యానం సాగిస్తాడో అలాంటి వాడు నిజమైన ఆత్మజ్ఞాని అని. అలాగే నీతి నియమాలతో, సద్భాషతో, మంచి వచనములతో, మంచి మాటలతో జీవించేవాడు నిజమైన ఆత్మజ్ఞాని అని. అందరినీ ప్రేమించే మనస్తత్వం కలవాడు, అందరినీ తనవారిగా తనను ఎలాగ ఇతరులు చూస్తారో అలా ఇతరులను కూడా చూసే పరిపక్వత కలిగిన వాడు నిజమైన ఆత్మజ్ఞాని అని. ఈ నియమాలు పాటించిన శిష్యులకి గుప్త విద్య, ఆత్మవిద్య వారి చెంతకు వస్తుంది, వారి సొంతం అవుతుంది అని చెబుతారు. అటువంటి జీవితం, అందరికీ ప్రయోజనకారిగా ఉండే జీవితం ఈ ఆత్మజ్ఞాని జీవిస్తూ తరిస్తూ ఇతరుని తరింపు చేస్తూ ముందుకు సాగుతాడు. దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఒకటి చెప్పారు. ఈ రోజంతా నేను గడిపాను, ఈరోజు నేను ఎలా గడిపాను అని ఆత్మ విచక్షణతో సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేయడం, ఆత్మవిచారణ చేయగలగడం. దాంట్లో నాలో ఎక్కడన్నా స్వార్థం పొడ చూపిందా, ఎక్కడైనా నేను గర్వంగా ప్రవర్తించానా, ఎక్కడైనా ఫలితం కోసం ఆశిస్తూ పనిచేశానా, ఇవన్నీ చాలా నిశ్చితంగా ఇతరులు నన్ను ఎలా శల్య పరీక్ష చేస్తారో అలా నన్ను నేను పరీక్ష చేసుకున్నప్పుడు నాలో ఉన్న వీక్నెసెస్ ఏమన్నా ఉంటే, నాలో ఉండే అడ్డుగోడలు ఏమన్నా ఉంటే అవి తొలగి అసలు సిసలైన ఆధ్యాత్మిక విద్య వైపు అడుగులు వేయడానికి అతను ముందుకు పెడతాడు. అలాంటి వాడు ఆత్మజ్ఞాని, ఆత్మవిద్య, గుప్త విద్యని పొందినవాడు అవుతాడు. ధన్యవాదాలు.